పోయి 15 ఏళ్ళు అవుతుంది బిడ్డ. నీకోసం మీ అమ్మ ఎదురు చూస్తుంది. కళ్ళల్లో కనబడుతున్నావు బిడ్డ. ఎప్పుడొత్తో బిడ్డ, తొందర రారా. హలో డాక్టర్ గారు, మీరు ఇవాళ రమ్మన్నారు కదా. నా కొడుకు దుబాయ్ నుంచి వచ్చినాక వస్తాను. ఏమైంది రాధిక? పానం ఎట్లున్నది? ఏం చెప్పమంటావు కోమల? నా కొడుకు వచ్చేదాకా నాకు ఈ తిప్పలు తప్పాయి. నీ కొడుకు లేకుంటేంది రాధిక? దవాఖానకు పోవచ్చు కదా. నా దగ్గర పైసలు ఏడున్నాయి, నేను ఎట్లా పోవాలి? అయ్యో, నీ దగ్గర లేకుంటే నీ కోడల దగ్గర లేవా? అడిగినా, అడిగితే లేవన్నది. పురాగా శాతనేతలేదని చెప్పపోయినావు. చెప్పిన అయినా పట్టించుకుంటలేదు. ఏంది ఏమో పట్టించుకుంటలేదని మంది అందరికి చెప్తాను. ఏంది బిడ్డ ఏమో గట్ల కోపానికి వస్తాను? ఎంతైనా మీ అత్త కదా బిడ్డ. అత్త అంటే అమ్మతో సమానం. అత్తలేదేం లేదు, ఆమె జత్తే మేము ప్రశాంతంగా ఉంటాం. ఏంది బిడ్డ ఏమో గంత కోపంగా మాట్లాడుతున్నావు? ఊకో కోమల, నా రాతే మంచిగా లేదు. అమ్మా అమ్మా అమ్మా, బాగానే ఉన్నా అమ్మా. ఏమైందమ్మా గట్లున్నావు? బిడ్డ, నా పానం అస్సలు మంచిగా ఉంటలేదురా. అసలు చేతనైతే లేదు. డాక్టర్ దగ్గరికి పోలేదా? సుధా సుధా! అరే అది లేదురా, సామాన్ ఏదందుకు బయటకు వెళ్ళి. ఏందమ్మా నీ పానం మంచిగా లేదని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నువ్వే దేశంగా దేశం పోయినావు. అక్కడ పనితోటి ఎంత ఇబ్బంది పడతానో అసలు నా గురించి చెప్పి నిన్నెందుకు బాధ పెట్టుడురా, అందుకే చెప్పలే. సరే అమ్మా, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. మీరు? నా కొడుకు డాక్టర్ దుబాయ్ నుంచి ఇవ్వాలని వచ్చిండు. మీ అమ్మగారి కండిషన్ మీకు తెలుసా? పని ఇంపార్టెంటే కాదనట్లేదు, కుటుంబం గురించి కూడా పట్టించుకోవాలి కదా. మీరు వచ్చేసరికి పానం ఉంటుందా చెప్పండి? సారీ డాక్టర్, నాకు నిజంగా తెలియదు. తెలిసి ఉంటే ఇలా చేసేవాడినే కాదు. మా అమ్మ అంటే నాకు ప్రాణం డాక్టర్. ఓకే ఓకే, కూల్ అమ్మ. మీరు కొంచెం బయట కూర్చుంటారా? చెప్పండి డాక్టర్. అమ్మకి అర్జెంటుగా ఆపరేషన్ అవసరం. 10 లక్షల దాకా ఖర్చు అవుతాయి. ఎంత తొందరగా చేయిస్తే అంత మంచిది. సరే డాక్టర్, డబ్బులు వచ్చేసాయి కదా కలుస్తా. మాకు ఆల్రెడీ మందులు ఇచ్చాను, అవే వాడండి. సరే డాక్టర్. సుధా సుధా! ఏమండి ఎంతసేపు అయిందండి వచ్చి? అమ్మకు పానం మంచిగా ముందే చెప్పినా కదా. నేను డబ్బులు కూడా పంపిస్తున్నా కదా, ఏం చేస్తున్నావు? మనం ఇల్లు కొనుక్కుందాం అనుకున్నాం కదా, దానికోసం పైసలు జమ చేస్తున్నా. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. నాకు అమ్మ కంటే ఏది ఎక్కువ కాదు. నువ్వు బ్యాంక్కి వెళ్ళి డబ్బులు తీసుకురా. అమ్మ నా దగ్గర ఉన్న పైసలు చాలే, నేను బయటికి ఫ్రెండ్స్ అడుగుతా, సరేనా? రాక రాక నా మొగడత్తే అందరాని మాటలు అనిపిస్తాను, పైసలన్నీ ఖర్చు పెట్టిస్తాను. నేనేమన్నానే? రూపాయి జమ చేసి ఇల్లు కొనుక్కుందాం అనుకుంటే పైసలన్నీ నీ రోగానికే పెట్టిస్తాను కదా. నేనా? ఇప్పుడు నేనేం చేసిందే? ఉన్న పైసలన్నీ హాస్పిటల్లో ఖర్చు పెడితే నువ్వు 100 ఏళ్ళు బతుకుతావా? మరి లేకపోతే నీ కోసం ఉన్న పైసలన్నీ హాస్పిటల్లో ఖర్చు పెడితే నువ్వు 100 ఏళ్ళు బతుకుతావా? మహా అయితే
మేమైతే 100 ఏళ్ళు బతకాలి, అది ఈ కిరాయి కొంపల. పైగా మాకు పిల్లలు లేరు, జల్లలు లేరు. నీతోని మాకు ఈ గోసలు ఎప్పుడు తీరుతాయో ఏమో. ఆయనకైతే పిల్లలు లేరన్న రందే లేదు, ఎప్పుడు చూడు అమ్మ అమ్మ అమ్మ. మరి నన్ను ఎందుకు చేసుకున్నట్టు? ఏంటే ఏం మాట్లాడుతున్నావు? దానికి నేనేం చేయాలి? ఎన్నన్నా వృద్ధాశ్రమంలో ఏరపోయినావు, ఇట్లా మా గండాన ఎన్ని రోజులు ఉంటావు? నీకెన్ని రోజులు చేయాలి ఇట్లా? చిచ్చి. ఇప్పుడు నా కోడలున్న దాంట్లో తప్పే ఉంది. అయినా ఇప్పుడు నేను బతికి ఎవరిని ఉద్ధరించేది ఉంది? నాకు నా బిడ్డల భవిష్యత్తే ముఖ్యం. వాళ్ళ జీవితానికి నేనెందుకు అడ్డుకుండు? నేనే పోతే పీడ అవుతుంది. అమ్మా అమ్మా ఏంటి అమ్మ అమ్మ అంటాను? నేను కనబడదాన్ని మనిషిని కాదా? అమ్మ ఎక్కడ? ఏమో ఎక్కడ పోయిందో నాకేం తెలుసు. ఎన్నన్నా వాడి సచ్చిందో. ఏం మాట్లాడుతున్నావే? నాకు చెప్పకుండా మా అమ్మ ఎక్కడికి పోదు. నువ్వే ఎలా ఉంటావు? చిన్నప్పుడు నాన్న వదిలి వెళ్ళిపోతే ఊడిగం చేసి తన కడుపు మార్చుకొని నా కడుపు నింపింది. నీలాగే మా అమ్మ కూడా నా సుఖం నా సుఖం అని ఆనాడే అని ఉంటే, మా అమ్మ వేరొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నేను ఎక్కడ ఉంటున్నాను? నన్ను ఏ పని తెలియకుండా 4 ముక్కలు చదివించబట్టే నేను నిన్ను పోషించుకోగలుగుతున్నానే. నా కోసం తన జీవితాన్ని త్యాగం చేసిందే మా అమ్మ. మా అమ్మని కెట్టేస్తావా అని నువ్వు తల్లి పెట్టి తెలిసినది ఆ బాధ ఏందో. నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను. పదండి అత్తయ్యను వెతుకుదాం. అమ్మా ఏందమ్మా ఇది? అమ్మా నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. సుధా, మా అమ్మను అరకతినామని చేసినావు కదనే. నేను బతికుండగానే మా అమ్మను ఈకే తీసుకొచ్చినావు కదనే. అత్తమ్మ నన్ను క్షమించత్తమ్మా, నేను చాలా తప్పు చేశాను అత్తమ్మ. నన్ను ఏడకే, నువ్వు ఏడుస్తే నాకు సంతోషమా చెప్పు. ఏ తల్లిదండ్రులైనా అలా బిడ్డల క్షేమమే కోరుకుంటారు. మీరు మంచిగా ఉంటే చాలు. నువ్వు పోతే మా జీవితం బాగుపడుతుంది అనుకున్నా, కానీ ఇలా అవుతుంది అనుకోలేదు అత్తమ్మ. ఏడుగో మన ఇంటికి పోదాంపా. కళ్ళ ముందు బిడ్డకు చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపించి జోలపాట పాడి నిద్రపుచ్చే తల్లిని చూసిన వాడెవడైనా కన్న తల్లిదండ్రులను వీధిపాలు చేయలేడు. ఎందుకంటే ఆ తల్లిలాగే తన తల్లి కూడా తనలాగే పెంచిందన్న ఇంగిత జ్ఞానం గుర్తుంటుంది. కాబట్టి మనం బ్రతికుండగానే మన తల్లిదండ్రులను వీధిపాలైతే మనం బ్రతికున్న చచ్చిన వాళ్ళతో సమానం. ఇట్లు దేవక్కపల్లి సిస్టర్స్.